హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. జూలై 22, 2022 నాటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. సో మరి జూలై 2022 కరెంట్ అఫైర్స్లో మనకు ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు చూసినట్లయితే భారత రాష్ట్రపతిగా తొలి గిరిజన మహిళ నియమితులు కావడం జరిగింది. ఆదివాసీ మహిళ నియమితులు కావడం జరిగింది. వారే ద్రౌపది ముర్ము. సో ఈ యొక్క ఇంపార్టెన్స్ మనకి ప్రతి న్యూస్ పేపర్ కూడా ప్రధానంగా ఆ అంశంపైనే ఇవ్వడం జరిగిందనమాట. అయితే భారత రాష్ట్రపతి ఎన్నికలని మనకు నిర్వహించింది ఎప్పుడంటే జూలై 18. జూలై 18 2022 భారత రాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించడం జరిగింది. మరి లోకసభ, రాజ్యసభ సభ్యులతో పాటుగా ఎమ్మెల్యేలు, వివిధ రాష్ట్రాలున్న ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. మొత్తం 4754 ఓట్లు ఉన్నాయి. రాష్ట్రపతికి మొత్తం పోలైన ఓట్లు ఈసారి 4754 ఓట్లు. ఇందులో మనకి ఏంటంటే పార్లమెంట్కి ఒక ఓటు విలువ 700 తీసుకున్నారు ఈసారి. ఒక పార్లమెంట్లో ఒక సభ్యుడి యొక్క ఓటు విలువని. ఈ రాష్ట్రాల్లో ఎమ్మెల్యే ఓటు విలువ అనేది ఆ జనాభా ప్రాతిపదికన జరిగింది. మొత్తం అయితే 4754 ఓట్లు ఇంకా ఇందులో వేస్తే ఇందులో 53 ఓట్లు చెల్లలేదు. అంటే వాళ్ళు సరిగా ఓట్లు వేయకపోవడం వల్ల చెల్లలేదన్నమాట. ఇప్పుడు తెలంగాణలో కూడా అలా ఒక ఓటు చెల్లలేదని చెప్పేసి మనకు న్యూస్లో ఇవ్వడం జరిగింది. ఈ ఓటు విలువ మొత్తం ఓటు విలువ అంటే భారత రాష్ట్రపతి జరిగిన మొత్తం ఓట్ల విలువ ఈసారి 10,72,377. గుర్తుపెట్టుకోవాలండి, ఇది 10,72,377. మొత్తం ఓట్లు 4754. కానీ పోలైన ఓట్లు మాత్రం 4701. ఎందుకు చెప్పండి? 53 ఓట్లు. ఇవి చెల్లని ఓట్లు అన్నమాట. ఇవి చెల్లని ఓట్లు. ఇవి అది ఎందుకోసం అంటే సరిగా వాళ్ళు వేయలేదన్నమాట. ఇక నెక్స్ట్ మనకి ఇక్కడ మరి ద్రౌపది ముర్ము అంటే ఎన్డీఏ తరపున ప్రస్తుతం మన కేంద్ర ప్రభుత్వం అధికారం ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా కలిగినట్లు ఈ కూటమిని మనం ఎన్డీఏ కూటమి అంటాం. ఎన్డీఏ అంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అని చెప్పేసి అంటాం. మరి ఈ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ బలపరిచినటువంటి ద్రౌపది ముర్ముకి ఈ 4701 ఓట్లలో 2824 ఓట్లు వచ్చాయి. వాటి యొక్క మొత్తం ఓటు విలువ వచ్చేసి 6,76,803 అండి. ఓట్ల విలువ, ఇది ఓట్లు. ఎన్ని ఓట్లు వచ్చాయంటే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి 2824 ఓట్లు వచ్చాయి. కానీ వాటి యొక్క ఓట్ల విలువ ఎంత అంటే 6,76,803. ఇది ఒక పర్సెంటేజ్గా తీసుకుంటే 64.03% అండి. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనకి ఇటీవల భారత రాష్ట్రపతిగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ద్రౌపది ముర్ము ఎన్నిక కాబడ్డారు. వారికి వచ్చినటువంటి ఓట్ల శాతం ఎంత అంటే 64.03%గా రావడం జరిగింది. యశ్వంత్ సిన్హా మరి ప్రధాన ప్రతిపక్షాలు బలపరిచినటువంటి అభ్యర్థి యశ్వంత్ సిన్హా. మరి యశ్వంత్ సిన్హాకి 1877 ఓట్లు వచ్చాయి. ఓట్ల విలువ వచ్చేసి ఇది ఓట్లు వచ్చాయి 1877 ఓట్లు వచ్చాయి. ఓట్ల విలువ వచ్చేసి 3,80,177. ఓట్ల శాతం వచ్చేసి 35.97%. ఆ పాయింట్ చూసుకోవాలి. తెలంగాణలో అయితే మొత్తం ఓట్లలో అన్ని ఓట్లు ద్రౌపది ముర్ముకి వచ్చాయి. 3 ఓట్లు మాత్రమే యశ్వంత్ సిన్హాకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో మాత్రం అన్ని ఓట్లు కూడా అక్కడ ఎమ్మెల్యే మొత్తం ఓట్లు కూడా ఎవరికి పడ్డాయంటే ద్రౌపది ముర్ముకే పడ్డాయి. కానీ యశ్వంత్ సిన్హాకి అయితే ఆంధ్రప్రదేశ్లో ఒక్క ఓటు రాలేదు. సిక్కింలో కూడా ఒక్క ఓటు వేయలేదు ఎవరు కూడా యశ్వంత్ సిన్హాకి. నాగాలాండ్లో కూడా ఒక్క ఓటు రాలేదు. అక్కడ 0 ఓట్స్ అనమాట ఎవరికి? యశ్వంత్ సిన్హాకి. ఆ నేపథ్యాన్ని ఇట్లా చూసుకోలేదు. ఎన్నిక అయింది. మనకు ఇప్పుడు ద్రౌపది ముర్ము అయితే భారతదేశ 15వ రాష్ట్రపతిగా వారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. గమనించాలి ఫ్రెండ్స్, ఇక్కడ జూలై 18, 2022 రాష్ట్రపతికి ఎన్నికల ఓటింగ్ జరిగింది. జూలై 21 అంటే నిన్న జూలై 21, 2022 రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలని ప్రకటించడం జరిగింది. ఈసారి 2022 సంవత్సరానికి సంబంధించినటువంటి 15వ రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించినటువంటి ఎన్నికల అధికారి అంటే రిటర్నింగ్ అధికారిగా ఎవరు పనిచేయడం జరిగిందంటే లాస్ట్ టైం అయితే రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ ఎన్నికైన టైంలో అయితే అప్పుడు ఎన్నికల అధికారిగా అంటే రిటర్నింగ్ అధికారిగా పనిచేసిన వారు ఈ రాష్ట్రపతి ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా అప్పుడు పనిచేసిన వారైతే లోక్సభకు ప్రధాన కార్యదర్శిగా అవకాశం ఇచ్చారు. ఈసారి రాజ్యసభ ప్రధాన కార్యదర్శికి అవకాశం ఇచ్చారు. ఈసారి 2022 లేదా 15వ రాష్ట్రపతి ఎన్నికలకి రిటర్నింగ్ అధికారిగా పనిచేసిన వారు రాజ్యసభ సెక్రటరీ జనరల్ అయినటువంటి ప్రమోద్ చంద్ర మోడీ అండి. ఎవరండి? ప్రమోద్ చంద్ర మోడీ ఈ ఘనతను సాధించడం అనేది జరిగింది. ఇదొక అంశం.
ఇక నెక్స్ట్ మనకు చూసినట్లయితే సో మరి ద్రౌపది ముర్ము గురించి. సో ద్రౌపది ముర్ము సో మరి భారతదేశ 15వ రాష్ట్రపతి, భారతదేశ 15వ రాష్ట్రపతి అండి, 15వ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. అంతేకాకుండా తొలి ఆదివాసీ రాష్ట్రపతి, లేదా అంటే ఆదివాసీ అంటే గిరిజన, భారతదేశంలో రాష్ట్రపతి పదవిని చేపడుతున్నటువంటి తొలి గిరిజన మహిళ. ఎందుకోసం అంటే ఈరోజు జూలై 22, జూలై 25, 2022 వారు పదవి స్వీకారం చేయబోతున్నారు. జూలై 24, 2022న సో మన ప్రజెంట్ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తన పదవి విరమణ చేస్తాడు. తర్వాత రోజు జూలై 25, 2022న ద్రౌపది ముర్ము సో మరి ద్రౌపది ముర్ము భారత రాష్ట్రపతిగా, భారత 15వ రాష్ట్రపతిగా ఈ పదవిని చేపట్టిన తొలి ఆదివాసీ మహిళగా, తొలి గిరిజన మహిళగా సో రికార్డు సృష్టిస్తున్నారు ద్రౌపది ముర్ము. అంతేకాకుండా మరికొన్ని అంశాలు ఉన్నాయి. రాష్ట్రపతి పదవిని చేపట్టినటువంటి రెండో మహిళ, ద సెకండ్ ఉమెన్ బికేమ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆఫ్టర్ ప్రతిభా పాటిల్. అంటే ప్రతిభా పాటిల్ తర్వాత రాష్ట్రపతి పదవిని చేపట్టినటువంటి రెండో మహిళగా ద్రౌపది ముర్ము ఉన్నారు. రెండో మహిళ, తొలి ఆదివాసీ మహిళ, ఇక్కడ రెండో మహిళ, మళ్ళీ రెండో మహిళ, మొత్తం మీద రెండో మహిళ. మరో విషయం ఏంటంటే రాష్ట్రపతి పదవిని అతి చిన్న వయసులో అంటే 64 సంవత్సరాల వయసులో చేపట్టినటువంటి తొలి రాష్ట్రపతి కూడా వీరే. భారత రాష్ట్రపతి పదవిని అతి చిన్న వయసులో చేపట్టిన వారు కూడా వీరేనండి. ఎందుకోసం అంటే అతి చిన్న వయసు, అతి పెద్ద వయసు ఇలాంటి మన క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం డిస్కస్ చేసాం మన రెగ్యులర్ కరెంట్ అఫైర్స్లో రాహుల్ నర్వేకర్. ఎవరండి? రాహుల్ నర్వేకర్. సో ఇటీవల మనకు న్యూస్లో ఉన్న రాహుల్ నర్వేకర్. ఏంటి రాహుల్ నర్వేకర్ అంటే వీరు ఇటీవల మహారాష్ట్ర శాసనసభలో అంటే మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం అయింది. అక్కడ ఉద్ధవ్ ఠాకరే తన పదవి కోల్పోయిన తర్వాత మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వచ్చారు. మరి మహారాష్ట్ర శాసనసభ స్పీకర్గా రాహుల్ నర్వేకర్ ఎన్నికయ్యారు. రాహుల్ నర్వేకర్ రికార్డు కూడా ఒకటి ఉందన్నమాట. భారతదేశంలో ఒక రాష్ట్ర శాసనసభకి అతి చిన్న వయసులో స్పీకర్గా నియమితులైన వారు శాసనసభకి రాహుల్ నర్వేకర్ 42 ఇయర్స్లో. అంతేకాకుండా మహారాష్ట్ర శాసనసభ కూడా అతి చిన్న వయసులో స్పీకర్ అయ్యారు. అలాంటి నేపథ్యం పైన మనకు అడుగుతున్న సందర్భం గత పోటీ పరీక్షల్లో జరిగింది ఈ నేపథ్యం. కాబట్టి ఇక్కడ ద్రౌపది ముర్ము అతి చిన్న వయసులో అంటే 64 సంవత్సరాల వయసులో సో గతంలో అంటే మనకి ఏంటంటే ఇంకా అతి చిన్న వయసు ఎవరి రికార్డు ఉండేదంటే నీలం సంజీవ్ రెడ్డి రికార్డు ఉండేది. నీలం సంజయ్ రెడ్డి ఇప్పుడు అంటే నీలం సంజయ్ రెడ్డి రికార్డు అతి చిన్న వయసు ఉండేది 66 ఇయర్స్. ఇక్కడైతే ద్రౌపది ముర్ము 64 ఇయర్స్లోనే రాష్ట్రపతి పదవిని చేపట్టడం జరిగింది. సో మరో రికార్డు ఉంది ద్రౌపది ముర్ము గారిది. ఏంటి రికార్డు ఉంది అంటే వీరు స్వాతంత్రం తర్వాత జన్మించి భారతదేశ స్వాతంత్రం 1958లో జన్మించారు. భారతదేశ స్వాతంత్రం తర్వాత జన్మించి రాష్ట్రపతి అయినటువంటి తొలి వ్యక్తి కూడా ఎవరండి? ద్రౌపది ముర్ము. ఇలా రెండు అంశాలు మనకు ఉన్నాయి. ఎందుకోసం అంటే ప్రస్తుతం మన భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా అలానే స్వాతంత్రం తర్వాత పుట్టి 1947 తర్వాత పుట్టి అంటే ఇప్పుడు మనకు భారత ప్రధానిగా పనిచేస్తున్నారు. అది వారి యొక్క రికార్డు. అంటే భారత ప్రధాని పదవిని చేపట్టినటువంటి తొలి వ్యక్తి అనమాట ఎవరు? నరేంద్ర మోడీ. ఏ విషయంలో? స్వాతంత్రం తర్వాత పుట్టి భారత ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇప్పుడు స్వాతంత్రం తర్వాత పుట్టి అంటే 1958లో పుట్టారు కాబట్టి స్వాతంత్రం తర్వాత పుట్టి భారత రాష్ట్రపతి అయినటువంటి తొలి వ్యక్తిగా కూడా ద్రౌపది ముర్ము రికార్డు సాధించడం జరిగింది. సో ఇది వారి యొక్క రికార్డ్స్ అండి. మరో అంశాన్ని మనం పరిశీలించినట్లయితే వీరి యొక్క కెరియర్ అంటే చూస్తే వీరు ఇనీషియల్గా వీరు అరబిందో ఇంటర్నేషనల్ స్కూల్ అనేది ఉంటుందండి. ఇక్కడ రాయ్ రగ్పూర్. ఈ రాయ్ రగ్పూర్లో అంటే ఒడిషాలోని రాయ్ రగ్పూర్కి చెందినవారు వీరు. ఒడిషాలోని రాయ్ రగ్పూర్లో వీరు అరబిందో ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పేసి అంటాం. మరి శ్రీ అరబిందో ఇంటర్నేషనల్ స్కూల్లో వీరు టీచర్గా కూడా పనిచేశారు ద్రౌపది ముర్ము. ఓకేనండి. ఇంకొక విషయం ఉన్నది ఇక్కడ ఏంటంటే వీరు ఒడిషాలో నీటిపారుదల శాఖలో అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ కూడా పనిచేశారు సో ద్రౌపది ముర్ము. మరో అంశం ఉంది. ద్రౌపది ముర్ము 2000 సంవత్సరం నుండి 2004 ఈ సంవత్సరం మధ్యలో వీరు మనకి ఒడిషా రాష్ట్రంలో వివిధ రాష్ట్ర మంత్రి కూడా పనిచేయడం జరిగింది. అంతేకాకుండా తర్వాత క్రమంలో 2015 నుండి 2021 సంవత్సరం వరకు 2015 నుండి 2021 సంవత్సరం వరకు సో ద్రౌపది ముర్ము జార్ఖండ్ రాష్ట్రానికి గవర్నర్గా నియమితులు కావడం జరిగింది. జార్ఖండ్కు 9వ గవర్నర్గా పనిచేశారు. పూర్తికాలం పనిచేశారు 6 సంవత్సరాలు. జార్ఖండ్కు తొలి మహిళా గవర్నర్ కూడా వీరి రికార్డు అనేది పొందడం జరిగింది.
ఓకేనా, ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం అనేది ఉందండి. సో ఇదండి, సో మొత్తం ద్రౌపది ముర్ము యొక్క నేపథ్యం. సో మనకి ఎగ్జామ్కు రానున్నటువంటి పోటీ పరీక్షలో మనకు ఖచ్చితంగా వీరిపైన బిట్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయడానికి ఉంటుందండి. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. సో మరి నీతి ఆయోగ్ ఆవిష్కరణల సూచిని విడుదల చేయడం జరిగింది. మనం ఇన్నోవేషన్స్ అన్నమాట, ఇన్నోవేషన్స్ అంటే ఇప్పుడున్న దానికి పరిశోధన చేసి కొత్త వాటిని మనం అమలు చేయడాన్ని మనం ఇక్కడ ఇన్నోవేషన్స్గా పిలుస్తాం. మరి నీతి ఆయోగ్ చేత సో నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అని చెప్పేసి అంటాం. నీతి ఆయోగ్ 2015లో ఏర్పాటు చేయబడ్డ సంస్థ ఇది, భారత ప్రణాళిక సంఘం స్థానంలో. మరి నీతి ఆయోగ్ ఆవిష్కరణల సూచన విడుదల చేయడం జరిగింది. పెద్ద రాష్ట్రాల జాబితా, చిన్న రాష్ట్రాల జాబితా, పెద్ద రాష్ట్రాల జాబితా, హిమాలయ రాష్ట్రాల జాబితా అంటే హిమాలయ పర్వతాలు సరిహద్దులుగా ఉన్న రాష్ట్రాల జాబితా, ఈశాన్య రాష్ట్రాల జాబితా అని చెప్పేసి విభాగాలు తీసి 67 పారామీటర్స్ ఆధారంగా ఈ ఆవిష్కరణల సూచన తయారు చేయడం అనేది జరిగింది. అంటే ఏ రాష్ట్రంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ రాష్ట్రాల్లో మరి ఇక్కడ ఆవిష్కరణకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి, పాఠశాల స్థాయి నుండి ఉన్నత విద్యా స్థాయి వరకు ఎలాంటి ఆవిష్కరణలు జరుగుతున్నాయి, స్టార్టప్స్ అంటే ఇప్పుడు అంతా కూడా స్టార్టప్ల గురించి మాట్లాడుకుంటున్నాం, అంకుర పరిశ్రమల యొక్క అంశాలు ఏంటి, ఎలా అభివృద్ధి చెందినాయి, ఇలాంటి అన్ని అంశాలు తీసుకొని సో మరి ఒక రిపోర్ట్ని తయారు చేయడం జరిగింది. అది మనకు ఇన్నోవేషన్ సూచి 2021 సంబంధించింది అనమాట. ఈ నీతి ఆయోగ్ విడుదల చేసిన రెండవ ఆవిష్కరణల సూచి పెద్ద రాష్ట్రాల జాబితాలో, సో మరి లార్జర్ స్టేట్ అంటే పెద్ద రాష్ట్రాల జాబితాలో కర్ణాటక మొదటి స్థానంలో ఉండగా తెలంగాణ రెండవ స్థానం నిలిచిందండి. కర్ణాటక మొదటి స్థానం ఉండగా తెలంగాణ రెండవ స్థానం నిలిచింది పెద్ద రాష్ట్రాల జాబితాలో. ఇదొక అంశం మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి అంతేకాకుండా మరి ఆంధ్రప్రదేశ్ స్థానం ఏంటి అని చెప్పేసి అంటే ఆంధ్రప్రదేశ్ ఈ సూచిలో అంటే పెద్ద రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ 9వ స్థానం నిలిచింది. ఒక్కోసారి అడగడానికి ఉంటుంది. నీతి ఆయోగ్ విడుదల చేసినటువంటి రెండో ఆవిష్కరణల సూచి 2021లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల స్థానాలు వరుసగా అంటాడు, లేకపోతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్థానాలు వరుసగా అంటే తెలంగాణ 2వ స్థానం, ఆంధ్రప్రదేశ్ 9వ స్థానం నిలిచింది. ఇది పెద్ద రాష్ట్రాల జాబితాలు. మళ్ళీ ఒకటి ఏంటంటే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నీతి ఆయోగ్ వాళ్ళు మరొక రిపోర్ట్ అన్ని రాష్ట్రాలను కలుపుకొని ఎనేబులర్స్ అండ్ ఇంకోటి ఎనేబులర్స్ అండ్ పర్ఫార్మర్స్ అని చెప్పేసి. ఎనేబులర్స్ అంటే ఏంటంటే ఆల్రెడీ ఇన్నోవేషన్లో ఉండి అభివృద్ధి చెందుతున్నాయి ఎనేబులర్స్గా, పర్ఫార్మర్స్ అంటే వాళ్ళు కూడా ప్రతిభా పాట వాళ్ళు కనబరుస్తున్నారు అంటే స్టడీ చేసి కనబరుస్తున్నారు అనే విషయంలో అలా రెండు విభాగాలు తయారు చేసుకొని ఈ నీతి ఆయోగ్ ఈ ఆవిష్కరణ సూచనలో ఎనేబులర్స్ అనే ప్లేస్లో తెలంగాణ 4వ స్థానం నిలిచింది, ఆంధ్రప్రదేశ్ 8వ స్థానం నిలిచింది. అంటే పెట్టుబడుల్ని ఆకర్షించడం కానివ్వండి, కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయడం కానివ్వండి, ఇది ఆవిష్కరణ విషయంలో అందులో తెలంగాణ 4వ స్థానం ఉంది, ఆంధ్రప్రదేశ్ 8వ స్థానం ఉంది. పర్ఫార్మర్స్ అంటే పెట్టుబడులు ఆవిష్కరించి పెట్టుబడులు ఆ విధంగా వచ్చిన తర్వాత అక్కడ వివిధ సంస్థలు ఏర్పాటు చేయబడిన తర్వాత శాస్త్రీయ పరిశ్రమలు ఏర్పడిన తర్వాత ఇన్నోవేషన్స్ ఎలా ఉన్నాయి, ఆ ఇన్నోవేషన్ చేసే విషయంలో ప్రతిభా పాఠవాలు ఎలా ఉన్నాయి, పర్ఫార్మెన్స్ అనే విషయం తీసుకుంటే ఆ పర్ఫార్మర్స్ జాబితాలు తెలంగాణ 1వ స్థానం ఉంది, ఆంధ్రప్రదేశ్ 14వ స్థానం ఉంది. సో ఇక్కడ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ గమనించండి. నీతి ఆయోగ్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2021లో పెద్ద రాష్ట్రాల జాబితాలో తెలంగాణ 2వ స్థానం ఉంది, ఆంధ్రప్రదేశ్ 9వ స్థానం ఉంది. ఇది క్లియర్. ఇంకొక విషయం ఏంటంటే ఎనేబులర్స్ అంటే ఈ నీతి ఆయోగ్ ఈ యొక్క ఇన్నోవేషన్ ఇండెక్స్లో ఎనేబులర్స్ జాబితాలో తెలంగాణ 4వ స్థానం ఉంది, ఆంధ్రప్రదేశ్ 8వ స్థానం ఉంది. అదే పర్ఫార్మర్స్ లిస్ట్లో అయితే తెలంగాణ మొదటి స్థానం ఉంది, ఆంధ్రప్రదేశ్ 14వ స్థానం ఉంది. సో మెయిన్గా అయితే మనకి ఇదే ఇంపార్టెంట్, ఇది మనం చూసుకోవాలి. కానీ ఒకవేళ ఇంకా డెప్త్గా ఏమైనా క్వశ్చన్స్ అడుగుతాడంటే ఇవి కూడా చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఈ తెలంగాణ గురించి కొంచెం ఇవ్వడం జరిగింది నీతి ఆయోగ్ రిపోర్ట్లో. ఐసీటీ ల్యాబ్స్ అంటే స్కూల్స్లలో అంటే పాఠశాలల్లో కమ్యూనికేషన్ టెక్నాలజీ అని చెప్పేసి అంటాం. మరి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఐసీటీలో ల్యాబ్స్లలో ఈ స్కూళ్ళల్లో ఏర్పాటు చేసే విషయంలో అంటే ఇప్పుడు ఏంటంటే డిజిటల్ బోర్డ్స్ని ఏర్పాటు చేయడం కానివ్వండి, అంతేకాకుండా వాళ్ళకి అలాంటి ఐప్యాడ్స్ అందించడంలో కానివ్వండి, కొన్ని పాఠశాలలు డిజిటల్ బోర్డు అంటే ఇక్కడ విద్యను అలా అందించడంలో కానివ్వండి, ఐసీటీ ల్యాబ్స్ని ఏర్పాటు చేయడంలో తెలంగాణలో ఈ మధ్యకాలంలో పాఠశాలల్లో గతంలో 100లో 17% ఉంటే ఇప్పుడు 35% స్కూళ్ళల్లో అలాంటి ఐసీటీ ల్యాబ్స్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇదొక విషయం. అంతేకాకుండా హయ్యర్ ఎడ్యుకేషన్లో అంటే ఉన్నత విద్యలో ఎన్రోల్మెంట్ అంటే చేరే విషయంలో అంటే ఉన్నత విద్యను డిగ్రీ తర్వాత జరిగే ఉన్నత విద్యలో ఇంకా చేరే విషయంలో గతంలో 1,00,000 జనాభాకు మనం చూసినట్లయితే 9.7% మంది మాత్రమే చేరేవారు. ఇప్పుడు ఆ సంఖ్య ఏమైందంటే 15.7% పెరిగింది. అంటే ఉన్నత విద్య అనేది పెరుగుతుంది, ఎన్రోల్మెంట్ పెరుగుతుంది అనేది ఒకటి.
ఇంకొకటి ఏంటంటే గతంలో తెలంగాణలో అయితే అంటే మొదటి ఇన్నోవేషన్ ఇండెక్స్లో అయితే తెలంగాణలో మొత్తం చూస్తే 4900 అంకుర పరిశ్రమలు ఉన్నాయి. ఇప్పుడైతే తెలంగాణలో అంకుర పరిశ్రమల సంఖ్య 9000కి చేరింది. ఎంత? 9000కి చేరిందండి. తెలంగాణలో అంకుర పరిశ్రమల సంఖ్య 9000కి చేరింది. ఇది ఒక డాటాని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంది. సో మరి తెలంగాణలో ఇన్ని అంశాలు పెరగడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. అందులో మనం ఒకటి చెప్పొచ్చు, టీ హబ్ అని కూడా చెప్పొచ్చు అండి. తెలంగాణ ప్రభుత్వము ఒక ఐటీ పాలసీని ఇంప్లిమెంట్ చేయడంతో పాటుగా టీ హబ్ని ఏర్పాటు చేయడం. అంటే 2 టీ హబ్లు హైదరాబాద్లోనే ఉన్నాయి. 2015 సంవత్సరంలో ఒక టీ హబ్ ఏర్పాటు చేశారు. రీసెంట్గా 2022 జూన్ 28న ఒక టీ హబ్ 2.0తో సో మరి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇది రాయదుర్గంలో నాలెడ్జ్ హబ్లు ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశమే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్గా టీ హబ్ 2.0 అనేది గుర్తించబడుతున్న పరిస్థితి మనం డిస్కస్ చేసుకున్నాం అనమాట. ఇది అందుకోసమే ఈ స్థాయిలో ఉందని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ది అగ్రికల్చర్ రీసెర్చ్ అంటామండి. ఇది మనకు త్రిలోచన్ మహాపాత్ర దీనికి హెడ్గా ఉన్నాడు. ఈ ఐసీఏఆర్ అంటాం. ఐసీఏఆర్ అంటే ఏంటంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ది అగ్రికల్చర్ రీసెర్చ్ అంటే భారత వ్యవసాయ పరిశోధన సంస్థ. మన దేశంలో వ్యవసాయ పరిశోధన చేసే అన్ని సంస్థలు దీని పరిధిలోకి వచ్చేస్తాయి. మరి ఈ సంస్థ చేత సర్దార్ పటేల్ అవుట్ స్టాండింగ్ ఐసీఆర్ ఇన్స్టిట్యూట్ అవార్డు 2021ని ప్రకటించడం జరిగింది, ప్రదానం చేయడం జరిగింది. సో మరి ఈ యొక్క సంస్థ ఏ సంస్థ ఈ అవార్డు వచ్చిందంటే అవుట్ స్టాండింగ్ అంటే అత్యున్నతమైనటువంటి ఒక ప్రతిభా పాట వాళ్ళు కనపరిచారు, అత్యున్నతంగా పనిచేస్తుంది ఆ సంస్థ. అలాంటి వాళ్ళకి ఐసీఆర్ సంస్థ సర్దార్ పటేల్ పేరు పైన ఒక అవార్డు ఇస్తారు అన్నమాట. సర్దార్ పటేల్ అవుట్ స్టాండింగ్ ఐకార్ అంటారు లేదా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ది అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అవార్డు 2021. ఈ అవార్డుని ఎవరికి ఇవ్వడం జరిగిందంటే ఏ సంస్థకి ఇచ్చారంటే నామ్ అనే సంస్థకి ఇచ్చారు. నార్మ్ అంటే అర్థం ఏంటంటే నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ మేనేజ్మెంట్ అనే సంస్థ. ఇది ఎక్కడ ఉంది ఈ సంస్థ అంటే 1976లో ఈ సంస్థని ఎక్కడ నెలకొల్పారంటే హైదరాబాద్లో రాజేంద్ర నగర్లో ఈ సంస్థ మనకు ఉంటుంది హైదరాబాద్లో. సో మనకి ఈ సంస్థకి ఇవ్వడం జరిగింది. ఈ సంస్థ డైరెక్టర్ అయినటువంటి శ్రీనివాసరెడ్డి గారు ఈ అవార్డుని తీసుకోవడం జరిగింది. సర్దార్ పటేల్ అవుట్ స్టాండింగ్ ఐకార్ ఇన్స్టిట్యూట్ అవార్డు 2021 సంవత్సరానికి సంస్థ ఏదంటే ఇది నామ్ సంస్థ అండి. ఇది ఒక వెరీ 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 ఇంపార్టెంట్ విషయం. ఓకేనా, ఇది మనకు అవార్డుల విషయంలో చూసుకోవాల్సిన అంశం. ఇక నెక్స్ట్ ద ఫస్ట్ 100% ల్యాండ్ లార్డ్ మేజర్ పోర్ట్ ఆఫ్ ఇండియా. అంటే మన భారతదేశంలో 100% ల్యాండ్ లార్డ్ మేజర్ పోర్ట్ ఆఫ్ ఇండియా. అంటే ఇక్కడ ఏంది ల్యాండ్ మేజర్ పోర్ట్ అంటే ఏంటంటే మొత్తం కూడా ఈ యొక్క మేజర్ పోర్ట్లో పీపీపీ పద్ధతిలో అక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటాం. ప్రభుత్వ మరియు ఒక ప్రజల యొక్క భాగస్వామ్యంతో ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ పోర్ట్ నడిపిస్తున్నారు. అలా రికగ్నైజ్ అయ్యిందనమాట. ద ఫస్ట్ 100% ల్యాండ్ లార్డ్ మేజర్ పోర్ట్ ఆఫ్ ఇండియా అంటే అర్థం ఏంటంటే మన భారతదేశంలో పూర్తిగా 100% పీపీపీ పద్ధతిలో నడుస్తున్నటువంటి తొలి ఓడరేవు ఏది అన్నప్పుడు జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్ అండి. మరి నవీ ముంబై అంటారంటే నవీ ముంబై అంటే ఏంటంటే నూతన ముంబై అని అర్థం వస్తుంది. ముంబైలో ఇది ఏర్పాటు ఉందన్నమాట. ఇది కలదు. ఇది జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్ అండి. ఇది ఒక ఇంపార్టెన్స్ విషయం గమనించాలి. మన భారతదేశంలో అయితే ఓడరేవుల అభివృద్ధి గురించి అమలవుతున్నటువంటి కార్యక్రమం పేరు ఏం పేరంటే సాగరమాల అని చెప్పేసి అంటాం. ప్రజెంట్ అయితే కేంద్ర ఓడరేవుల శాఖ మంత్రి, ఓడరేవుల షిప్పింగ్ అండ్ సీ పోర్ట్ మినిస్టర్గా పనిచేసిన వారు ఆయుష్ మినిస్టర్ కూడా పనిచేస్తున్నారు. వారే సర్బానంద సోనోవాల్. ఎవరండి? సర్బానంద సోనోవాల్. ఈ నేపథ్యాన్ని చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి మనకు. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పాట్ ఇన్సైడర్ ర్యాంకింగ్ 2022 సంబంధించి ఒక నివేదిక అండి. ఇది ఇంటర్నేషన్స్ అనే ఒక సంస్థ, ఇంటర్నేషనల్ కాదు, సంస్థ పేరు వచ్చేసి ఇంటర్నేషన్స్. ఈ ఇంటర్నేషనల్ సంస్థ ఎక్స్పాట్ ఇన్సైడర్స్ ర్యాంకింగ్ అనే పేరుతో ఒక నివేదిక విడుదల చేసింది. అంటే ఎక్స్పాట్ ఇన్సైడర్స్ అంటే అర్థం ఏంటంటే ఒక దేశంలో పుడతారు, విదేశాల్లో బతుకుతారు, లేదా విదేశాలకు వలస వెళ్తారు. అలాంటి వలసలు చేయడంలో
మొత్తం 52 దేశాల ర్యాంకింగ్ తీసేయడం జరిగింది ఈ యొక్క ఇంటర్నేషనల్ సంస్థ. అంటే వలసలు అనమాట, ప్రపంచంలో వివిధ దేశాలకు వలసలు వెళ్ళారు. అంటే ఏ దేశం వాళ్ళు ఎక్కువగా వలసలు వెళ్తున్నారు, అది ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ. అంటే ప్రపంచ వలసల సూచి అని అర్థం చేయకపోతుంది దీనికి. ఎందుకోసం అంటే ఒక దేశంలో పుట్టి వేరే దేశంలో ఉండడం, అంటే నేటివ్ ఒక కంట్రీలో పుట్టిన వాళ్ళు వేరే కంట్రీలో వాళ్ళు ఒక బతుకుతారు, అక్కడ ఉంటారనమాట. ఇలాంటి దాన్ని మన ఎక్స్పర్ట్ ఇన్సైడర్ ర్యాంకింగ్స్ అంటాం. 2022 సంబంధించిన ఈ నివేదికను ఇంటర్నేషనల్ సంస్థ విడుదల చేసింది. మొత్తం 52 దేశాలకు గాను తయారు చేసింది. ఇందులో ఒక దేశంలో పుట్టి వేరే దేశంలో ఎక్కువగా ఉండే వాళ్ళలో మొదటి స్థానంలో ఉన్నవారు ఎవరంటే మెక్సికో వాళ్ళు ఆ దేశంలో కాకుండా అంటే ఎక్కువ వలసలు వెళ్ళే వాళ్ళలో మెక్సికో ముందంజలో ఉంది. మెక్సికో తర్వాత నెక్స్ట్ 2వ స్థానంలో ఉంది ఇండోనేషియా, 3వ స్థానంలో ఉంది తైవాన్. వాట్ అబౌట్ అవర్ ఇండియా అంటే ఇండియా ర్యాంక్ వచ్చేసి 36 అండి. మొత్తం 52 దేశాల్లో 36వ స్థానం ఉంది. మరి చివరి స్థానం ఏది ఉందంటే కువైట్ స్థానం. కువైట్ కానీ తక్కువ మంది అక్కడ బయటికి వెళ్తారనమాట. ఇది మనకి ఎక్స్పర్ట్ ఇన్సైడర్ ర్యాంకింగ్స్ 2022 సంబంధించిన విషయం అనమాట. నషా ముక్త్ భారత్ అభియాన్ అండి. సో ఇది నషా ముక్త్ భారత్ అభియాన్ అనేది కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ దీన్ని ప్రారంభించింది. యూనియన్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ, కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ సో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఏంది దీని ఉద్దేశం ఏంటి? ఈ యొక్క మంత్రిత్వ శాఖ ప్రారంభించినటువంటి కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే దేశంలో ఈ యొక్క యూత్లో పర్టికులర్ యువజనులు కొందరు డ్రగ్స్కు బానిస అవుతున్నారు. యువజనులు మాదక ద్రవ్యాలను తీసుకుంటున్న పరిస్థితి ఉంది. మాదక ద్రవ్యాల వాడకాన్ని నిరోధించడంతో పాటు మాదక ద్రవ్యాలు వాడితే ఏంది పరిస్థితులు అని చెప్పేసి ఒక అవేర్నెస్ వాళ్ళు కల్పించే ఉద్దేశంతో సో నషా ముక్త్ భారత్ అభియాన్, నషా అంటే కిక్ రావడం, నషా అంటారు నషా ముక్త్ భారత్ అభియాన్ని ఆగస్టు 2022 నాటికి అంటే అంటే ఈ సంవత్సరం అంటే ఇప్పుడు జూలైలో నడుస్తుంది, ఆగస్టు 2022 నాటికి మొత్తం కూడా 272 డిస్టిక్లో అవగాహన కల్పిస్తున్నారు అనమాట ఇప్పటివరకు. ఇది దాని యొక్క ఉద్దేశం అనమాట. అంటే మనకి ఇక్కడ ఎన్ని డిస్టిక్లు అవగాహన కల్పించడం కాకుండా ఇంపార్టెంట్ ఏంటంటే కార్యక్రమం ఉద్దేశం ఏంది, కార్యక్రమం ఎవరు ప్రారంభించారు, ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ, కార్యక్రమం పేరు. ఎందుకంటే ప్రాబ్లమ్ ఆఫ్ ది డ్రగ్ అబ్యూజ్ అమాంగ్ యూత్ ఆఫ్ ఇండియా, అంటే యూత్ ఆఫ్ ఇండియాలో భారత్ యువజనుల్లో ఈ డ్రగ్స్ తీసుకోవడం అనేది లేకుండా చేయాలనే ఒక ప్రధానమైన ఉద్దేశం అనమాట. ఓకేనా, ఇది నషా ముక్త్ భారత్ అభియాన్. సో మరి ప్రజెంట్ అయితే మరి కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రి ఎవరు పనిచేస్తున్నారంటే వీరేంద్ర కుమార్ అనేవారు పనిచేస్తున్నారండి. ఓకే, ఫేమ్ ఇండియా ఫేజ్ 2. యాక్చువల్గా ఫేమ్ ఇండియా కార్యక్రమం 2015లో మొదటి దశ ప్రారంభించారు, 2019లో 2వ దశను ప్రారంభించారు. ఏంటి ఫేమ్ ఇండియా అంటే మన భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీని వినియోగాన్ని ప్రోత్సహించడం ఫేమ్ ఇండియా అంటాం. దీని అబ్రివేషనే మనకు చెప్తుంది మీనింగ్ ఏంటనేది. ఫాస్టర్ అడాప్షన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా అంటామండి. మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా అని చెప్పేసి అంటాం, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా. ఓకేనా, ఇది మనకు ఫేమ్ ఇండియా కార్యక్రమం యొక్క అబ్రివేషన్. అంటే మన దేశంలో ఓకేనా వేగంగా ఈ యొక్క ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేసుకోవాలి, యూటిలైజ్ చేసుకోవాలి, దీని ఉద్దేశం. మరి ఫేమ్ ఇండియా ఫస్ట్ ఫేజ్ని 2015లో ప్రారంభించారు. ఫేమ్ ఇండియా ఫేజ్ 2 రెండో భాగాన్ని 2019లో ప్రారంభించారు, కొనసాగుతుంది. మరి ఫేమ్ ఇండియా కార్యక్రమంలో విద్యుత్ వాహనాలు వస్తున్నాయి రోడ్డు మీదకి. అయితే మరి విద్యుత్ వాహనాలకు ఛార్జింగ్ చేసుకోవాలి. ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో ఛార్జింగ్ చేస్తారు, బయటికి వెళ్ళినప్పుడు మన విద్యుత్ వాహనాల్లో మరి విద్యుత్ అయిపోయినప్పుడు అంటే కంప్లీట్ అయితే అట్లా డిశ్చార్జ్ మొత్తం అయితే మరి ఎట్లా ఛార్జింగ్ చేసుకోవాలంటే వివిధ ప్రాంతాల్లో ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఫేమ్ ఇండియా ఫేజ్ 2లో భాగంగా దేశంలో ప్రధానమైన 68 నగరాలు అంటే 25 రాష్ట్రాల్లోని అంటే 25 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు కూడా కలుపుకొని 68 నగరాలలో 2877 ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్స్ని ఏర్పాటుని కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం జరిగిందనమాట. కాబట్టి ఆ నెంబర్ అది ఇంపార్టెన్స్గా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. స్మార్ట్ సిటీ మిషన్ అండి, ఇది మనకి 2015 సంవత్సరం జూన్ 25న ఈ కార్యక్రమం ప్రారంభించారు. ఇదే రోజున 3 కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయి. స్మార్ట్ సిటీస్ మిషన్ అంటే దేశంలో 100 నగరాలని అభివృద్ధి చేయాలి, కానీ 109 నగరాలు తీసుకొని అభివృద్ధి చేస్తున్నారు.
అమృత్ అంటారు, అటల్ మిషన్ ఫర్ ది రిజనరేషన్ ఆఫ్ ది అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్. అది కూడా అదే రోజు ప్రారంభమైంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కూడా ఇదే రోజు ప్రారంభమైంది. అయితే స్మార్ట్ సిటీస్ మిషన్లో మరి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది రాష్ట్రాలకి. మరి ఆ రాష్ట్రాలు ఎట్లా యూటిలైజ్ చేసుకుంటున్నాయి, యూటిలైజేషన్ ఆఫ్ ది ఫండ్స్ అంటే స్మార్ట్ సిటీ మిషన్లో కార్యక్రమంలో భాగంగా నిధులను వినియోగించుకునే కార్యక్రమంలో ఏ రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయంటే తమిళనాడు, ఉత్తరప్రదేశ్ అండి. తమిళనాడు అయితే ఇంతవరకు స్మార్ట్ సిటీస్ మిషన్లో భాగంగా 3,932 కోట్లు 3,932 కోట్లు యూజ్ చేసుకుంది. ఉత్తరప్రదేశ్ అయితే 2,699 కోట్లు యూజ్ చేసుకుని రెండవ స్థానం ఉంది. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రభుత్వ కార్యక్రమాలు అవి సాధించినటువంటి విషయాలపైన అడగడానికి ఉంటుందండి. ఈ శ్రమ్ పోర్టల్ ఇది లాస్ట్ ఇయర్ 2021లో ప్రారంభించింది. ఈ శ్రమ్ పోర్టల్ దేశంలో అసంఘటిత కార్మికుల వివరాలను తెలుసుకోవడం అనే ప్రధానమైన ఉద్దేశం అండి. అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ లేబర్ గురించి తెలుసుకోవడం అనే ప్రధానమైన ఉద్దేశంతోనే ఈ శ్రమ్ పోర్టల్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ పరిధిలో ఈ శ్రమ్ పోర్టల్ కొనసాగుతుంది. ఈ దేశంలో అన్ని రాష్ట్రాలు అమలవుతుంది ఈ శ్రమ్ పోర్టల్. ఎందుకోసం అంటే కరోనా లాక్డౌన్ లాంటి సమయం వచ్చినప్పుడు మనం 2020లో కరోనా లాక్డౌన్ చేసినప్పుడు ఈ వలస కూలీల యొక్క సమస్య ఫేస్ చేశాం. అలాంటప్పుడు వలస కూలీలకి మనం సరైన విధంగా చేయడానికి వారికి సపోర్ట్ చేయడానికి అలాంటి మళ్ళీ పరిస్థితులు అలా వచ్చినప్పుడు అలా చేయడానికి వాళ్ళ డేటా తీసుకుంటారు అనమాట. ఇది అసంఘటిత కార్మికుల డేటా దేశవ్యాప్తంగా. మరి పార్లమెంట్ ఇటీవల కాలంలో వర్షాకాల సమావేశాలు ప్రారంభించారు మన పార్లమెంట్లో. ఈ సందర్భంగా ఒక సభ్యుడు అడిగినటువంటి విషయానికి ఈ శ్రమ్ పోర్టల్ ఎంతమంది జాయిన్ అయ్యారు ఇంతవరకు అన్నప్పుడు దేశంలో మరి 28 కోట్ల మంది 28 crores 28 కోట్ల వలస కూలీలు అసంఘటిత కార్మికులు అంటే వలస కూలీలు కాదు అసంఘటిత కార్మికులు అనార్గనైజ్డ్ సెక్టార్ లేబర్ అంటే సంవత్సరం అంతా పని లేకుండా కొద్ది కాలం మాత్రమే సీజనల్గా ఉండే ఏదైతే అసంఘటిత కార్మికులు ఉన్నారో వాళ్ళు 28 కోట్ల మంది ఈ శ్రమ్ పోర్టల్లో తమ పేరుని తమ ఆధార్ కార్డు డీటెయిల్స్ అన్నీ కూడా చేయడం జరిగిందని చెప్పేసి కేంద్ర కార్మిక శాఖ మంత్రి అతని అటవీ పర్యావరణ శాఖ మంత్రి కూడా ఉన్నారు భూపేందర్ లాల్ యాదవ్ ఈ విషయాన్ని చెప్పడం జరిగిందండి కేంద్ర కార్మిక శాఖ మంత్రి. ఓకేనా. ఈ శ్రమ్ పోర్టల్ స్ప్రింట్ ఛాలెంజెస్ ఇది మనకి న్యూఢిల్లీలో స్వాలంబన్ అనే ఒక సదస్సు జరిగింది న్యూఢిల్లీలో. ఈ సదస్సుకి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హాజరు కావడం జరిగింది. అవి స్ప్రింట్ ఛాలెంజెస్ని నేవీలో ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన భారత ప్రధాన నావికాధికారి చీఫ్ ఆఫ్ ది నేవీ స్టాఫ్ అయినటువంటి అడ్మిరల్ ఆర్ హరికుమార్ కూడా ఇందులో పాల్గొనడం అనేది జరిగింది. ఈ స్ప్రింట్ ఛాలెంజెస్ అంటే అర్థం ఏంటంటే aimed at giving a boost to usage of the indigenous technology in India. అంటే అర్థం ఏంటంటే మనం స్వదేశీయంగా తయారు చేసినటువంటి సాంకేతికతని మనం వాడుకోవాలి అనేది స్ప్రింట్ ఛాలెంజెస్ యొక్క ఉద్దేశం. మరి ఈ స్ప్రింట్ అంటే ఒక అబ్రివేషన్ కూడా ఇచ్చారు. ఏంటంటే స్ప్రింట్ అంటే ఇక్కడ సపోర్టింగ్, గమనించండి, స్ప్రింట్ అంటే ఒక అబ్రివేషన్. సపోర్టింగ్ పోల్ వాల్టింగ్ అంటే ముందుగా ఎదగడం అన్నట్టు. ఒక గేమ్ ఉంటుంది పోల్ వాల్టింగ్ అని. ఒక పోల్ వాల్టింగ్లో పోల్తో మనం పైకి ఎగురుతాం. ఇక్కడ కూడా ఏంటంటే సపోర్టింగ్ చేసుకొని పోల్ వాల్టింగ్ అంటే అభివృద్ధి చెందాలి. ఎందులో ఆర్ అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, పరిశోధన చేయాలి, అభివృద్ధి చేయాలి. త్రూ ఎలా IDX, NIIO అండ్ TDAC అంటారు. వీటికి అబ్రివేషన్ ఉంది. IDX అంటే అర్థం ఏంటంటే IDX అంటారు ఇన్నోవేషన్ ఫర్ ది డిఫెన్స్ ఎక్సలెన్స్. అంటే డిఫెన్స్ అవసరాల గురించి, రక్షణ అవసరాల గురించి ఇన్నోవేషన్ చేసే ఒక సంబంధించినటువంటి కార్యక్రమం IDX. NIIO అంటాం. అంటే ఏంటంటే NIIO అంటే ఏంటంటే నేవల్ ఇన్నోవేషన్ ఇండిజినస్ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్. అంటే ఇండిజినస్ అంటే అర్థం ఏంటంటే స్వయం సమృద్ధిగా లేదా సొంతంగానే అర్థం వస్తుంది. అంటే నావల్ అంటే ఏంటంటే నావిక దళంలో ఇండిజినస్గా ఇన్నోవేషన్గా అభివృద్ధి చేసే ఒక సంస్థ. TDAC అంటే ఏంటంటే TDAC టెక్నాలజీ డెవలప్మెంట్ యాక్సిలరేషన్ సెల్ అని చెప్పేసి అంటే టెక్నాలజీని డెవలప్మెంట్ చేస్తూ తొందరగా అభివృద్ధి దాన్ని యూటిలైజ్ చేసుకోవడం. ఇది సపోర్టింగ్ యొక్క అబ్రివేషన్. కొంచెం కష్టంగా ఉంటుందొచ్చు కానీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా డెప్త్గా ఇవ్వాలి, డిఫికల్ట్గా ఇవ్వాలన్నప్పుడు స్ప్రింట్ ఛాలెంజెస్ అనేది ఎందులో యూజ్ చేశారు ఇటీవాలంటే నావీలో యూజ్ చేస్తారు. సొంతంగా సాంకేతికతను అభివృద్ధి చేయడానికి స్ప్రింట్ అంటే అర్థం ఏంటంటే సపోర్టింగ్ పోల్ వాల్టింగ్ ఇన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ త్రూ IDX, NIO అండ్ TDAC వాటి యొక్క అబ్రివేషన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి నరేందర్ బాత్రా అండి. ఎవరు నరేంద్ర బాత్రా అంటే వీరు
మన జాతీయ ఒలింపిక్ సంఘానికి అధ్యక్షుడిగా ఉండేవారు, అతన్ని కొన్ని కారణాల వల్ల తీసేశారు. తర్వాత ఇప్పుడు అతని పైన కొన్ని అలిగేషన్స్ వల్ల అతను అంతర్జాతీయ హాకీ సంఘానికి అధ్యక్షుడిగా ఉండేవారు, అతను పదవికి రాజీనామా చేశాడు. 2016 సంవత్సరం నుండి ఫెడరేషన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ హాకీ అంటాం, FIH, అంతర్జాతీయ హాకీ సమాఖ్యకు అధ్యక్షుడిగా ఉన్నటువంటి నరేంద్ర బాత్రా మన భారతీయుడు 2016 నుండి పనిచేస్తున్నాడు. 2016 నుండి పదవికి రాజీనామా చేశాడు. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కౌన్సిల్ ఉంటుంది, అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం. అంతర్జాతీయ ఒలింపిక్ సంఘంలో నరేంద్ర బాత్రా 2019 నుండి సభ్యుడిగా ఉన్నాడు. ఆ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేయడం అనేది జరిగింది. కాబట్టి మనకు వార్తల్లో ఉన్నారు నరేంద్ర బాత్రా కానీ ఇటీవల దేనికి రాజీనామా చేశారు అనేది. ఈ నెక్స్ట్ వచ్చేసి ఈ మధ్య కాలంలో కొందరు క్రికెటర్స్ అంతర్జాతీయ క్రికెట్కి వాళ్ళు రిటైర్మెంట్ ప్రకటించుకున్నారు. తమీమ్ ఇక్బాల్, ఇవి బంగ్లాదేశ్కి చెందినటువంటి క్రికెటర్. తమీమ్ ఇక్బాల్ T20 ఇంటర్నేషనల్ మ్యాచెస్ నుండి తప్పుకుంటున్నాను అంటే రిటైర్మెంట్ని అతను అనౌన్స్ చేయడం జరిగింది. బెన్ స్టోక్స్, మరి అతను వరల్డ్ కప్లో కూడా ఎంతో గొప్పగా ఆడడం జరిగింది. బెన్ స్టోక్స్ క్రికెట్ వరల్డ్ కప్లో ఇంగ్లాండ్ క్రీడాకారుడు, ఇంగ్లాండ్ క్రికెటర్. వన్డే ఇంటర్నేషనల్ మ్యాచెస్ నుండి, అంతర్జాతీయ వన్డే మ్యాచ్ నుండి తప్పుకుంటున్నాను రిటైర్మెంట్ అని ప్రకటించడం జరిగింది బెన్ స్టోక్స్. ఇక ఇద్దరు వెస్టిండీస్ క్రీడాకారులు ఉన్నారండి, క్రికెటర్సే, దినేష్ రామ్దీన్ అండ్ లెండిల్ సైమన్స్. వీళ్ళిద్దరు కూడా అంతర్జాతీయ క్రికెట్ నుండి అన్ని ఫార్మాట్స్ నుండి మేము తప్పుకుంటున్నాము రిటైర్మెంట్ అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఒక్కోసారి అడగవచ్చు ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించినటువంటి క్రీడాకారులు ఎవరిపైన అన్నప్పుడు వీళ్ళని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి జస్టిస్ వినీత్ సరన్ అండి. జస్టిస్ వినీత్ సరన్ సుప్రీంకోర్టు ఒక మాజీ న్యాయమూర్తి, వీరు జడ్జి. తను BCCI మన భారత క్రికెట్ సంఘంలో అంబుడ్స్మెన్గా మరియు ఎథిక్స్ ఆఫీసర్గా నియమించడం జరిగిందనమాట. అంబుడ్స్మెన్ అంటే BCCIలో ఏదైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని సరిగా ఇంప్లిమెంట్ చేయడానికి ఉన్నటువంటి పోస్ట్ అనమాట అంబుడ్స్మెన్. అంటే ఎవరన్నా క్రీడాకారులు వారికి ఫిర్యాదు చేయొచ్చు, BCCIలో ఏమవుతుంది, BCCIలో ఇది సరిగా అవుతలేదు, అది అంబుడ్స్మెన్ అంటాం. ఎథిక్స్ ఆఫీసర్ అంటే నైతిక విలువల పైన చూసుకోవడానికి ఉన్నటువంటి ఒక ఆఫీసర్. ఇది BCCI అంటే మన భారత క్రికెట్ సంఘం దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మరి భారత క్రికెట్ సంఘానికి అయితే ప్రజెంట్ మరి క్రికెట్ నియంత్రణ మండలి అంటాం. మరి భారత క్రికెట్ నియంత్రణ మండలికి అంటే ప్రజెంట్ అధ్యక్షుడు అంటే సౌరవ్ గంగూలీ. మరి భారత క్రికెట్ టీం సీనియర్ టీంకి కోచ్గా పనిచేస్తున్న వారైతే రాహుల్ ద్రావిడ్. మరి బెంగళూరులో ఉన్నటువంటి భారత క్రికెట్ సంఘం మెయింటైన్ చేస్తున్న నేషనల్ క్రికెట్ అకాడమీకి డైరెక్టర్ అయితే VVS లక్ష్మణ్. ఇవన్నీ మనకి జూలై 22, 2022 ఉన్న ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.